ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నతికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11 నుంచి 22 వచనం చూసుకున్నప్పుడు, ఉబేదెదోము ఇంటిలో విడిచిపెట్టిన మందసము గురించి దావీదుకి తెలియపరచబడినప్పుడు అతని ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని మరలా మందసమును ఉత్సవంతో దావీదు ఇంటికి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. క్రొవ్విన ఎద్దులను దూడలను వధిస్తూ దేవునికి శక్తి కొలది కూడా యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచు ఆర్భాటంతో బాకానాదములతో దేవుని మందసం ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇంటికి తీసుకుని వచ్చి దాని కొరకు ఏర్పాటు చేసిన స్థలమందు దావీదు దాని నుంచి సమాధాన బలులను దహన బలులను అర్పించినట్లు చూస్తున్నాం. అయితే వచ్చిన వారందరికీ కూడా ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క భక్ష్యమును ద్రాక్ష పండ్లాడి పంచిపెట్టిన తర్వాత జనులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే దీనిని చూసిన మీకాలు దావీదును అసహ్యపరుచుకున్నట్లు, దావీదును ఘనహీనంగా చూస్తుంటే దావీదు మాత్రం నేను తన జనం మీద అధికారం ఉన్నట్టుగా యెహోవా సన్నిధిని ఆట ఆడుతానని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆమె